కూడా ఇంక ముట్టుకోలేదనమాట అండి. అది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చాననమాట అండి. రెండోసారి మళ్ళీ దర్శనానికొచ్చాను. వచ్చినప్పుడు స్వామి బంగారపు గుడ్లు పెట్టి అయి పిలిచి మరీ నాతో ఎక్కించారనమాట అండి. అది రెండోదండి. మళ్ళీ మూడో లీలేంటంటే మా చెల్లెలు గారి అమ్మాయికి పెళ్ళైనప్పటి నుంచి గర్భం రావడం, అబార్షన్ అయిపోవడం జరిగిపోతుందనమాట అండి. అవుతుంటే నాతో చెప్పింది ఇలా మా చెల్లి. ఇలా అవుతుందక్క ఎలాగా అంటే ఒక మాఘ పౌర్ణమికి ఇక్కడికొచ్చాననమాట అండి. వచ్చి స్వామికి చెప్పాను. రాఖీ కట్టి ఆవుదుంబ వృక్షానికి, స్వామి ఒక బిడ్డనివ్వండి ఇలా అయిపోతుందని వాళ్ళు బాధపడుతున్నారని. అదే నెలలో ప్రెగ్నెంట్ అవ్వడం, బిడ్డ నిలవడం, పాప పుట్టడం, మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకో పాప పుట్టిందండి. వీళ్ళు ఎంతో కొంత దక్షిణేసుకోండి అని చెప్పి అన్నానండి. అంతకంటే పెద్ద పెద్ద మొక్కులు నేను మనం మొక్కకూడదు కదండీ! వాళ్ళు కొంచెం బలంగానే ఇచ్చారు దక్షిణ. పట్టుకొచ్చి మొన్నే వేసేసాననమాట. అంత బాబాగారి మామూలు విషయం ఏం కాదండి. అంత లీలలనమాట బాబాగారియి. కొలిచిన వాళ్ళకి కొలిచినంతండి. అదే అదే సాయినాథ్ మహారాజ్‌కి జై.